అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మన యొక్క సహజ సంపదను, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో మేము దాదాపుగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టి ఒక 1.5 ఇయర్ ఎబో, అంటే జనవరికి అవుతుందండి. నేను గత 23 సంవత్సరాల నుంచి చేసే వైద్యం ఏంటి, దాని యొక్క విధానం ఏంటిది, దానిలో ఒక అంశం ఏంటిది అనేది తారతమ్యం లేకుండా ఇటు ఏది ఆయుర్వేదం ఒక వైపును, ఇటు అల్లోపతిని రెండు తారతమ్యం అనుసంధానం చేసుకుంటే ప్రజలలో ఎలాంటి ఒక వైఫల్యం వచ్చి కొద్ది మాత్రం అవగాహన చేసుకొని ప్రజలు కొద్దిగా ఈ యొక్క ప్రపంచ సువిశ్వాలమైన ప్రపంచంలో విషపూరితమైన ఒక వాతావరణంతో కోలుకుంటారని ఒక ఉద్దేశం. కానీ నేను ఎంతవరకు ఆశించినో 100% నేను సక్సెస్ చేయకుండా కానీ అందులో దాదాపు 70-80% వరకు సుంచుకు వెళ్తాను. ఎందుకంటే ప్రతి విషయము చూడండి, ఏదైనా కానీ ఆకలి అయినప్పుడే దాని ఆఖరి విలువ తెలుస్తుంది. నిండుకునితో ఉన్నప్పుడు ఎవరు దాని విలువ తెలియదు. ఎందుకంటే కరోనా వచ్చింది, కొన్ని తారతమ్యాలు వచ్చినాయి, అందరికీ విస్ఫోటన ఏంది, దీని జరగవలసిన రహస్యం అపరహస్యం ఏంది, సగు రహస్యం ఏంది, మధ్యతరంగా జరగవలసిన రహస్యం ఏందని ప్రతి విజ్ఞానవంతులు కానీ విజ్ఞానం చదువు లేని వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన చేసుకోగలిగారు. ఆ అవగాహన దేనివల్ల కలిగిందంటే కరోనా మనకు దారి చూపించింది. దానితో ఈ మధ్యమ ఛానల్ కానీ మిగతా ఏ విషయాలు కానీ ప్రతిదీ దాన్ని విస్మరించడం వల్లనే అవగాహన కలిగింది. అందుకు నేను ఇక నుంచైనా ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయము మన సృష్టిలో ఉన్న ప్రకృతికైన అనుసంధానమైన విషయాన్ని, ఆ ప్రకృతిలో మనం నివసిస్తున్న తాగు సంబంధించిన జాతుల వారు కానీ ప్రజలు కానీ ఎక్కడ ఏది ఇక్కడి నుంచి వచ్చింది, దానికి వచ్చే ఒక విధానం ఏంటి, అందులో సంప్రదాయం ఏంటి అని కొన్ని ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని పండుగలు ఉన్నాయి. వాటన్నిటిని బయటికి తీసి అందులో ఉన్న తారతమ్యం ఏంది, అందులో ఉన్న రహస్య మార్గం ఏంది అనే చేసే విషయంలో ఈ రోజు నుంచి గత కొన్ని రోజుల నెలల కాంచిన ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఏది చూసుకున్నా ఏది చేసినా కానీ ఈ యొక్క భూమికి గురుత్వాకర్షణ శక్తి ఈ ప్రకృతికి అనుసంధానంగా ఉండి ఆయా తెగల వాళ్ళు కానీ ఆయా జాతుల వారు కానీ తగ సంప్రదాయాలు కానీ పండుగలలో కానీ సంప్రదాయాల యొక్క సంస్కృతి విధానంలో వాళ్ళ మీద ప్రభావితం చెందుతుంది. అందులో ఒక విధంగా ఈ రోజు చెప్పబోయిందంటే నేను గత ఫస్ట్ రీజ్ కాంచని ఈ పండుగ బంజారులది, అంటే దాదాపుగా మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఏంటంటే లంబాడీ వాళ్ళే అంటారు, వీళ్ళని ఎస్టీ కానీ లంబాడీ బంజారులు అంటారు. అంతేకాకుండా అతి ఔనిత్యంగా నిత్యము ప్రాచీన కాలం నుంచి మొదలుకుంటే ఈ బంజారులు కానీ కొందరు తెగ జాతుల వాళ్ళు కానీ నిత్యం ప్రకృతి మీదనే ఆధారపడేవారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి మీదే ఆధారపడేవారు. ఫస్ట్ ప్రతి ఒక్కరి యొక్క డిఎన్ఏ కనుక మనం చేస్తే అందరి డిఎన్ఏ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న అందరి డిఎన్ఏ ఒకటే. కానీ వాతావరణం కానీ మన శరీరం కానీ పరివర్తన చెందుకుంటూ అందులో ఒక జనాభా సంఖ్య పెరుగుకుంటూ డిఎన్ఏలు పెరిగినాయి. అందులో ప్రకృతిని మమేకం చేసే వాళ్ళు కొందరు తెగుళ్ళు అన్నారు. అందులో గొప్ప వాళ్ళు అంటే బంజారులు. ఆ బంజారులకు మరొక్కసారి శిరస వహించి వందనం చేస్తూ ఈరోజు చెప్పబోయిందంటే తీజ్ పండుగ వారి ప్రకృతిని ఎంత అనుసంధానంగా చేసుకుంటారంటే, ఎప్పుడైతే ఆ యొక్క బంజారులో ఉన్న ఆడపిల్లలు తన యొక్క ఆడపడుచులాగా ఒక వరంలాగా భావించుకొని వాళ్ళు చిన్న వయసు నుంచి దాదాపుగా ఒక యుక్త వయసు నుంచి రాగానే 13-12 సంవత్సరాలు రాగానే పిన్ని వయసు రాగానే వాళ్ళకు అతి ముఖ్యమైనది ఆషాఢ మాసం అయిపోయినాక శ్రావణ మాసం వచ్చిన ఫస్ట్ వీకుల్లో మొదటి చేసే ఆడపిల్ల పండుగ ఏంటంటే తీజ్ పండుగ. అదే బంజారుల పండుగ అంటారు. ఎంత అమూల్యమైందంటే ప్రకృతిలో పెరిగిన యొక్క చెట్లను సేకరించి పామ జాతికి చెందిన చెట్లను, ఈత చెట్లు లేక జిట్టిత చెట్లని యొక్క మట్టలు కోసుకొచ్చి వేరే తెగవాళ్ళు చూడండి, ఇంతకుముందు ఒక ఎరకరు వాళ్ళ బుట్టలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టల్లాగా చేసుకొని ఆ బుట్టలలో ఇంకొక చూడండి, ఆ బుట్టలో ద్విదళ జాతి గింజలే
ఏకద్దాల జాతి గింజలుగా ద్విదళ అంటే 2 పాయలుగా ఉన్న జాతి గింజలని అందులో బుడిగ శనగలు అంటే మంచి శనగలు గోధుమలు తీసుకొని వాళ్ళకి నచ్చిన యొక్క పుట్టమట్టి లేక ఏదైనా మట్టి తీసుకొచ్చి ఆ మట్టిలో కలిపి ఫస్ట్ రోజు పద్ధతి రోజున చేసి అట్ట 9 రోజులు చేస్తారు ఈ పండుగను. మీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ కాంచిన మొదలుకుంటే 9 రోజుల వరకు మీకు అప్పుడప్పుడు చూపించుకుంటూ లాస్ట్ 2వ కానీ 3వ ఒక ప్రోగ్రాంలో మిగతా చేసుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కానీ ఏదైనా కానీ ఆడపడుచులు 11, 12 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు తన ఇంట్లో ఇల్లును శుభ్రం చేసుకొని తన ఒక మట్టిని ఒక నీళ్ళను దగ్గరికి వెళ్ళి ఒక కొత్త కుండలను ఒక వేరే బాయికన ఆ యొక్క నీళ్లు తీసుకొచ్చి ఆ బుట్టలలో ఈ గింజలు వేసి మట్టి పోసి నీళ్లు చల్లి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 టైమ్స్ నీళ్ళు పోసుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క గింజలు ఫలదీకరణం చెంది మొలక ఎత్తి ఆ మొలకెత్తిన యొక్క మొక్క ఎంత సస్యశ్యామలంగా ఈ ప్రకృతి అనిధిలో పెరుగుతుందో ఆ పిల్ల భవిష్యత్తులో కూడా అదే విధంగా పెరుగుదని వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క ప్రకృతి చూపించినది. ఈ తీజ్ పండుగను ఖచ్చితంగా మనందరూ చూసి దానిలో ఉన్న ఆయుర్వేదం ఔషధం ఏందని మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. విజయాడి झूरल नचाई रे नंगरी माहू सेरी मेरी सुधी सागोनी मा कोवाला पोली रे आंगणे मा बागे खुशी रे विजयाडी झूरल नचाई रे नंगरी माहू सेरी मेरी. అందరికీ నమస్కారం. నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ ఆయుర్వేదం అనేది మీ అంతా ఆయుర్వేదంలో వైద్యంలో వెళ్ళిపోతున్నామండి. ఇది దాదాపు తొరూరు సమీపంలో పట్టణంలో ఒక బంజారా నగరం, అంతేనా? ఈ బంజారా నగరం అమ్మా. అయితే ఈ బంజారులు అనేది చేసేది గొప్ప పండుగ. ఏం పండుగ అమ్మా? బతుకమ్మ పండుగ. బాధలు ఏమంటారు? తీజ్ పండుగ అంట. చూడండి, ఈ తీజ్ పండుగకు ఇప్పుడు ఉన్న మహిళా లోకానికి ఈ పండుగకు చాలా ప్రకృతికి చాలా అనుసంధానంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఒకసారి పెద్ద మనిషిని తెలుసుకుందాం. అయితే ఎట్లా చేస్తారా మా పండుగను? 9 రోజులు ఏం చేస్తారు? ఏదో గింజలు పెట్టా, ఆ గింజలు పెట్టి వాటర్ పెట్టి పోస్తారా? పోసినాక ఏం చేస్తారు వాటిని? తీసుకొచ్చి పట్టించి అవి మన దేవుని పెడతాం. అంతేనా? వెరీ గుడ్. చూడండి, ఇది 9 రోజుల పండుగ. మొదట బుట్టల్లో అల్లుకొచ్చి మొదటి గింజలు 3 సార్లు నీళ్ళు పోసి 3 సార్లు బుట్టల్లో అల్లుకొచ్చి అందులో ఏ గింజలు పెడతారమ్మా? గోధుమ గింజలు పెట్టి ఆ గోధుమ గింజల్లో మట్టి పుట్టమట్టిలా ఏదైనా మట్టి తీసుకొచ్చి రోజు ఉదయం మధ్యాహ్నం 3 పూటలు నీళ్ళు వస్తాయి. పోసి ఆ యొక్క గింజల నుంచి వచ్చే మొలకెత్తిన గింజలు ఎంతవరకు ఉంటుందో, సస్యశ్యామలంగా ఎంతవరకు పెరుగుతుందో మన కుటుంబం కూడా వాళ్ళకి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా పెరుగుతుందని ఈ తీజ్ పండుగ అండి. ఈ పండుగ మొత్తం కంప్లీట్గా అయిపోయిన దాకా ఈ తీజ్ యొక్క సంప్రదాయం ఏంది, దాని యొక్క ప్రకృతికి ఏంది, స్త్రీలకి ఏందని చేస్తాం. దీన్ని ఖచ్చితంగా దీన్ని చూసుకుంది చూద్దాం. మళ్ళీ వస్తానమ్మా. పండుగ మంచిగా చేసుకోండి. ఇంత ముందు పెట్టుకున్నట్టుగా చూపించిన విధంగా తీజ్ పండుగ 9 రోజులు. అంటే మొదటి రోజులో వాళ్ళు ఏం చేస్తారండి, ఒక రోజు ముందు గింజలను నానబెట్టి ఆ నానబెట్టిన గింజలను ఇంట్లో నుంచి బయలుదేరి ఆ బుట్టలు తీసుకొచ్చి ఆ బుట్టలలో పెట్టి అందులో మట్టి కలిపి నీళ్లు చల్లి ఒక పందిరిలాగా వేసుకొని ఆకాశముగా అంత భూమికి కొద్ది దూరంలో ఎత్తుగా వేసుకొని రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు ఆ యొక్క ఆడపిల్ల వాటర్ పోస్తుంది. పోసినాక ఆటోమేటిక్గా ఏమొస్తుందండి, ఒక గుబురులాగా మన చేనులాగా పైరులాగా వచ్చింది కదా. దానికి ఈరోజు మన 7వ రోజున ఏ విధంగా పెరుగుతుందో ఇంతకుముందు చూపించిన విధంగా ప్రతిదీ చూడు ఔచిత్యం. ఎప్పుడైతే మన తలలో సాహచక్రం నుంచి అజ్ఞాచక్రం నుంచి విశుద్ధ చక్రం, అనాథ చక్రం, మణిపుర చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, ఈ 7 చక్రాలలో ఎప్పుడైతే ఆడపిల్ల తన బిందతుని నెత్తిన పెట్టుకుని ఎంతవరకు నడుస్తుందో చెప్పులిప్పి అక్కడ మమేకంగా గురుత్వాకర్షణ శక్తి. ఇలాంటి పండుగను ప్రతి ఒక్కరూ
చూసి ఆ యొక్క ఎవరైతే చేసుకున్నారో ఆ పండుగ కూడా అందరూ ఔచితమైన విషయం ఉంది కానీ పరిజ్ఞానం తెలుసుకొని మంచి విషయంగా మనం ఒక లెక్కలాగా చూసుకొని దాని అందరూ ఔచితంగా ఉన్న ఔషధ గుణాలు కూడా దాని పరిణామంకి తీసుకొని యావత్ ఈ ప్రపంచ లోకంలో అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళీ ఆశిస్తూ మీ నుండి చొరవ తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.